మన తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామం ఈరోజు అభివృద్ధికి చాలా దూరంలో ఉండిపోవడానికి గల కారణం ఏంది? ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమా? ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమా? లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం ఇంత నష్టపోతున్నా, ఎలాంటి అభివృద్ధి జరగకపోయినా చూసి చూడనట్లు ఉంటున్న బీజేపీ ప్రభుత్వమా? అదే సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వమా? ఎందుకంటుందంటే గ్రామాలలో సర్పంచులు లేక, ఎంపీటీసీల యొక్క కాల వ్యవధి అయిపోయినాక, జెడ్పీటీసీల యొక్క ఎలక్షన్లు జరగక గ్రామాలకు నిధులు అనేది రావడం లేదు. ఇక్కడ సెంట్రల్ నుంచైనా స్టేట్ నుంచైనా గ్రామాలకు నిధులు అనేది వస్తేనే గ్రామాన్ని ఏదో ఒక కోణంలో అభివృద్ధి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కనీసం గ్రామాలలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, పారిశుద్ధ్య కార్మికులకు కూడా కనీస జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే గ్రామానికి అవసరపడిన కరెంటును, గ్రామం వాడుకున్న కరెంటును కట్టలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇంకా ఏదన్నా ఇది ముందే వర్షాకాలంలో చిన్న చితక రోగాలు రాకుండా ఏదన్నా క్లీనింగ్కి సంబంధించిన ప్రోగ్రాం చేద్దామంటే కూడా గ్రామాలలో ఎలాంటి నిధులు లేవు. వీటికి కారకులు ఎవరు అనేది మనం ఆలోచించాలి. సరేలే అని చెప్పేసి ఎలక్షన్కి పోతారా ఈ యొక్క ప్రజాప్రతినిధులు అంటే అది కూడా లేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలక్షన్కి పోయి ప్రజల్లో ఎలక్షన్లో పోయి గెలుద్దాం అనుకుంటే వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేక, వాళ్ళలో వాళ్ళకి కొట్లాటలు ఉండి ఎలక్షన్ పోలేని పరిస్థితిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే బీఆర్ఎస్ వచ్చేవరకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పెట్టుకున్న చిచ్చుల వలన ప్రజలకు అందుబాటులో ఉండలేక గత 10 సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని స్కాములు అంటున్నారు. అవి నిజమా అబద్ధం అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తేల్చాలి. ఆ స్కాముల పుణ్యం అంటూ ఇంట్లో ఉన్న కొట్లాట పంచాయతీల పట్టు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉంది. అలాగే బీజేపీ వచ్చేసి సెంట్రల్లో ప్రభుత్వంలో ఉన్న స్టేట్లో మంచి క్యాడర్ ఉన్న బలమైన లీడర్ లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బీజేపీ ఉంది. ఇన్ని పరిస్థితుల మధ్యన ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి బాగానే ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి డోకా లేదు. వాళ్ళకి వచ్చేటివి వస్తాయి, వాళ్ళు ఎలా సంపాదించుకోవాలో అలా ఉంటారు. డైలీ వాళ్ళ వ్యవహారాలలో ఎలాంటి మార్పులు లేకుండా లైఫ్ను చాలా చిల్గా ఉంటుంది. కానీ గ్రామాలలో సిచ్యువేషన్ మాత్రం వేరేగా ఉంది. రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు కనుక జరగకపోతే గ్రామాలు అనేది ఇంకా అధ్వానమైన స్థితిలో పోయి, దేశానికి వెన్నుముక్క అని అంటాం కదా, గ్రామాలు వెన్నుముక్క కాదు విరిగిపోయిన ముక్క అనాల్సి వస్తుంది ఇప్పటి నుంచి. దయచేసి యువకులు రాబోయే రోజుల్లో గ్రామానికి అందుబాటులో ఉండి గ్రామానికి సేవ చేసి ప్రతి ఒక్కరి మంచి చెడు ఆలోచించే యువకులను ఎన్నుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఈ స్వార్థ రాజకీయ కాలంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకొని ఇంకోటి ఏంటంటే, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా ప్రజలకు సేవ చేసే గుణం గల నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని ఎన్నుకోండి అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, జై భారత్, జై హింద్.